స్పెషల్ డిబేట్ ఇవాళ తలపెట్టిన భారత్ బంద్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నట్లు పలు లెఫ్ట్ కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. అయితే దేశవ్యాప్త ప్రైవేటీకరణ, కార్మిక చట్టాల మార్పులు, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలపై 17 డిమాండ్లను ముందుకు తీసుకొచ్చాయి. అయితే వారి డిమాండ్లలో కార్మిక వర్గ ప్రయోజనాలు ఏమున్నాయి? నిజంగా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది? ఈ బంద్ మన దేశ ఆర్థిక వ్యవస్థ, సామాజిక న్యాయం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? అలాగే రాను లెఫ్ట్ కార్మిక సంఘాలు పిలుపునిస్తోన్న బంద్కు ఇతర ప్రధాన పార్టీలు ఎందుకు సంపూర్ణంగా మద్దతు ఇవ్వలేదు? అలాగే ఇక ఈ అంశాలపై ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్లో ఈరోజు మనం చర్చించుకుందాం. అయితే మనతో పాటు గెస్ట్లు జాయిన్ అవుతున్నారు. సిఐటియు లీడర్ భూపాల్ గారు, అలాగే టీపీసీసీ అధికార ప్రతినిధి రాహుల్ గౌడ్ గారు, ఇక అలాగే ఉప్పల లక్ష్మణ్ గారు సీనియర్ జర్నలిస్ట్ జాయిన్ అవుతున్నారండి. సో ఈరోజు సార్ వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ అండి. నమస్తే అండి, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రైట్, వినిపిస్తోందా అండి? క్లియర్ అండి. అందరికీ వెల్కమ్ అండి, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఎస్, సో ఈరోజు భారత్ బంద్కి అయితే కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి, చాలా పార్టీలు అనుకూలం అంటున్నాయి. కానీ మనం చూసుకుంటే భూపాల్ గారు, మీరు చెప్పండి, సిఐటియు లీడర్గా ఉన్నారు కాబట్టి. సో ఈరోజు భారత్ బంద్ దానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? నిజంగా అంటే ఎవరు మద్దతు? మనమైతే చూస్తున్నాం, గతంలో ఒక 15-20 ఏళ్ల క్రితం చూసుకుంటే భారత్ బంద్ అనగానే ఒక వారం రోజుల ముందు నుంచి అందరూ రెడీగా ఉండేవాళ్ళు, వాళ్ళకి కావాల్సినవి తెచ్చుకునేవాళ్ళు, స్కూల్స్ బంద్ ఇలాంటివి చాలా చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు చూసుకుంటే అసలు చాలా మందికి ఈరోజు బంద్ అనే విషయం వార్తల్లో చూస్తే తప్ప ఎవరికి తెలియదు. అంటే ఎందుకు? అంటే ఎవరు మద్దతు ఇవ్వట్లేదు? ఎందుకు రాను వారి భారత్ బంద్ అనేది కేవలం ఒక పేరుకు మాత్రమే బంద్ అంటున్నారా ఏంటి? మేడం గారు, అందరికీ నమస్కారం. ప్రైమ్ 9 న్యూస్ వీక్షకులు కూడా సిఐటి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం గారు, మీరు చెప్పినట్టు ఇది భారత్ బంద్ కాదు. వాస్తవంగా భారత్ బంద్ చేయాలని చెప్పేసేటువంటి ఒక పిలుపు, కొంత అభిప్రాయాలు వచ్చినా వామపక్షాలు, ఇతర పార్టీలు అందరు మద్దతు ఇచ్చి బంద్ పాటిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక అభిప్రాయం వచ్చింది. కానీ ఇది భారత్ బంద్ పిలుపు కార్మిక సంఘాలు ఇవ్వలేదు. కార్మికులందరూ కూడా ఇచ్చిన పిలుపు ఏంటంటే మొత్తం దేశవ్యాప్తంగా కార్మికులందరూ కూడా సమ్మె చేయాలని చెప్పేసి, మొత్తం అన్ని పారిశ్రామిక రంగం కానీ, అసంఘటిత రంగం కానీ, అలాగే అనేక రంగాల కార్మికులు కానీ, అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగస్తులు కానీ, కార్మికులు కానీ అందరూ కూడా ఒక జాయింట్ ప్లాట్ఫామ్ కింద ఏర్పాటు చేసుకొని దేశవ్యాప్తంగా ఒక జేఏసీని ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో సిఐటితో పాటు ఐఐటిసి, ఏఐటిసి, హెచ్ఎంఎస్, అలాగే ఇతర కార్మిక సంఘాలు ఉన్నాయి. మన రాష్ట్రానికి వచ్చేసరికి, తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ కూడా మన టిఆర్ఎస్కి వాళ్ళు దీంట్లో జాయిన్ అయ్యారు. అలాగే టిఐటిసి కానీ, టియుసిఐ కానీ, ఐఎఫ్టియు కానీ ఇలాంటి రాష్ట్ర స్థాయి కార్మిక సంఘాలు కూడా జాయిన్ అయిపోయి కార్మిక సంఘాల జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ యాక్షన్ నుంచి ఇది ఒక పిలుపు, మొత్తం సమ్మె అయినటువంటి పిలుపు వచ్చింది. కాబట్టి ఈ రోజు కార్యక్రమం ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే మొత్తం ఏ ఇండస్ట్రీలో పనిచేసినా ఆ కార్మికులందరూ పని చేయకుండా స్ట్రైక్ చేసి రోడ్ల మీదకి వచ్చి నిరసనలు, ప్రదర్శనలు, కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలుపు. కాబట్టి అది జయప్రదమైంది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ 4 లేబర్ కోడ్ల వల్ల మొత్తం కార్మిక వర్గం యొక్క హక్కులు, ఒక 100 సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్న హక్కులు అన్ని పోతాయి రేపు అమల్లోకి వస్తే. వాటిని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ స్ట్రైక్ చేశారు. దీంట్లో ఒక 12 డిమాండ్లు ఉన్నాయి. ఒక 4 లేబర్ కోడ్లతో పాటు కనీస వేతనం 26,000 కావాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి, అట్లాగే కార్మికుల దైనందిన హక్కులు కొన్ని ఉన్నాయి. సమ్మె చేసే హక్కు, యూనియన్ పెట్టుకునే హక్కు, రాయబారాలకు సంబంధించి కావచ్చు, ఎలక్షన్స్ కావచ్చు, ఇతరత్ర వారికి కొన్ని హక్కులు ఉన్నాయి. అలాగే ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాట్యుటీ, సెలవులు, వీటన్నిటికి సంబంధించినట్టు కొన్ని ఉన్నాయి. వీటితో పాటు ఇంకోటి ఏంటంటే, ఏదైనా ఒక పరిశ్రమలో ఒక సమస్య వచ్చినప్పుడు యజమాని డైరెక్ట్ గా మూసేసుకోవడానికో, కార్మికులు తొలగించుకోవడానికి అవకాశం లేకుండా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని చేసుకోవాల్సిన కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. అలాగే తాత్కాలిక ఉద్యోగులతోనే శాశ్వతంగా పనిచేయడం కాకుండా పర్మనెంట్ చేసుకోవడానికి కూడా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇలాంటి రైట్స్ అన్ని కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ లేబర్ కోడ్స్ కింద ఇంప్లిమెంటేషన్కి వస్తే అవన్నీ ఒకటి మొత్తం కూడా రద్దయిపోయి మళ్ళా కార్మికులు బానిసల్లాగా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే 8 గంటల పనిదినం నుంచి 12 గంటలకు పెంచుతూ ఆ లేబర్ కోడ్ లో కీలకంగా పెట్టారు. రెండో అంశం, కనీస వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా ఉండాలని చెప్పేసి కార్మికులు డిమాండ్ చేస్తే యజమాని ఇచ్చినంత తీసుకోవాలన్నటువంటిది లేదు, ప్రభుత్వం నిర్ణయించినంత తీసుకోవాలనే పద్ధతిలో ఈ కొత్త లేబర్ కోడ్లు తీసుకొని వచ్చిన పరిస్థితి ఉంది. అందుకే ఇవి మౌలికమైనటువంటి సమస్యల పరిష్కారం రాబోయే కాలంలో ఇది అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఈ 4 లేబర్ కోడ్లని మీరు విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి గత 4 ఏళ్ల నుంచి కోరుతున్నారు కార్మిక వర్గం.
కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏమో వాటి మీద ఆలోచన చేయకుండా అమలు చేయడం కోసం ఎట్లాంటిది ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. అందుకే రాష్ట్రాల్లో 8 నుంచి 10 గంటలు 12 గంటలు పెంచుకోవడానికి అవకాశాలు ఇస్తూ ఇప్పుడు అనేక రకాల ఫ్యాక్టరీ యాక్ట్స్ ని కావచ్చు, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ని కావచ్చు, మార్పులు చేర్పు చేస్తూ గతంలో మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో, గుజరాత్, హిమాచల్, హర్యానా, రాజస్థాన్లో చేశారు. ఇటీవల కాలంలో కర్ణాటకలో ప్రయత్నం చేశారు. తర్వాత తెలంగాణలో నిన్నగాక మన కొత్త జీవో ఇచ్చి ఆ పని గంటలు పెంచుకోవడానికి అవకాశం కల్పించారు. చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ లో తీర్మానం చేసి ఆయనకి పని గంటలు పెంచే ప్రయత్నం చేశారు. ఇట్లా లేబర్ కోడ్ రాకన్నా ముందే రాష్ట్రాల మీద కూడా ఒత్తిడి తీసుకొని వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేటట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రయత్నం చేస్తా ఉంది. ఇది ప్యూర్లీ ఈ దేశంలో ఉండేటువంటి కార్మిక వర్గమే కాకుండా వీళ్లకు రైతు సంఘాలు సపోర్ట్ ఇచ్చినాయి. ఇప్పుడు వ్యవసాయ కార్మిక సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు కూడా మద్దతు ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ డిమాండ్ కూడా కొన్ని పరిష్కారం కాలేదు. ఉదాహరణకు రైతులకు గిట్టుబాటు ధర చట్టం చేస్తామని చెప్పేసి అన్నారు. 3 వ్యవసాయ చట్టాలు విత్డ్రా చేసుకున్నారు, కానీ అది ఆచరణలో అమలు కాలేదు. వ్యవసాయ కార్మికులకు కూడా ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేస్తామన్నారు, కానీ బడ్జెట్ లో తగ్గిస్తున్నారు. 200 కూలీ రేట్లు పెంచడం లేదు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కావడం లేదు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇప్పటికి సుమారుగా దేశవ్యాప్తంగా ఒక 10 లక్షల పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అందులో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి. కాబట్టి ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోగా ఆ ప్రభుత్వ రంగ ఆస్తులన్నిటికీ కూడా నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అని చెప్పేసి కొత్త స్కీమ్ తీసుకొచ్చి 2025 నాటికి 6 లక్షల కోట్ల విలువైనటువంటి ఆస్తులన్నీ అమ్మేస్తామని చెప్పేసి చెప్పారు. దీనివల్ల ఏమైతుంది, మన తెలంగాణ రాష్ట్రంలో రైల్వే స్టేషన్లన్నీ ప్రైవేట్ వాళ్ళ చేతిలో పోయే పరిస్థితి వచ్చింది. సింగరేణి బొగ్గు బావులు రాకుండా ఉండే పరిస్థితి వచ్చింది. నేషనల్ హైవేలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. రేపు పొద్దున ఈ టోల్ ట్యాక్సే కాదు, అసలు రోడ్లే ప్రైవేట్ ఇవ్వడానికి మన రాష్ట్రంలో కూడా ఈ బెంగళూరు హైవేని రైట్. భూపాల్ గారు, ఇవన్నీ మీరు చెప్తున్న మీరు చెప్తున్నవన్నీ ఇవి పేపర్ మీద నిజంగా బలంగానే కనిపిస్తున్నాయి. కాకపోతే నిజంగా పార్టీలు ఎవరైతే నిర్వహిస్తున్నారో లెఫ్ట్ కార్మిక సంఘాలు వీటన్నిటికీ కూడా ఒక చిత్తశుద్ధి లేదు. ఈ బంద్ అంటే ఏదో ప్రతి ఏటా మనం చేస్తున్నాం కాబట్టి ఈ ఇయర్ కూడా చేయాలి అంతే తప్ప నిజంగా చిత్తశుద్ధితో వ్యవహరించట్లేదు అనే వినిపిస్తున్నాయి వార్తలు, కామెంట్స్ వస్తున్నాయి. మరి మీరు ఏమంటారు? నిజంగానే అది ఇంతకు ముందులా చూసుకుంటే ఇప్పుడు అంత మనకు అంత ప్రభావం చూపించినట్లుగా ఎక్కడ కనిపించట్లేదు కదా మేడం గారు. ఇప్పుడు చిత్తశుద్ధి అనేటువంటిది కాదు, చిత్తశుద్ధితో ఈసారి మొత్తం సమ్మె అనేటువంటిది జరుగుతా ఉంది. మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల బంద్ అన్న తర్వాత మొత్తం గవర్నమెంట్ సెక్టార్స్ లో కావచ్చు. ఇప్పుడు సింగరేణి చూసుకున్న ఎగ్జాంపుల్ గా, సింగరేణిలో దాదాపు 99% బంద్ పడ్డది. మొత్తం అన్ని సంఘాలు తాటి మీదకి వచ్చారు, నిజాయితీగా పనిచేశారు, కష్టపడి క్యాంపెయిన్ చేశారు. అలాగే మన సింగరేణి కార్మికులు ఎడ్యుకేట్ చేశారు. ఈరోజు మొత్తం సింగరేణి ఉత్పత్తి స్తంభించిపోయింది. మీరు కూడా వివరాలు తీసుకోండి, మన వాళ్ళు చెప్తారు కాబట్టి. సింగరేణి స్తంభించిపోవడమే కాదు, అనేక రంగాల పబ్లిక్ సెక్టార్స్ లో కావచ్చు, ప్రైవేట్ సెక్టార్ లో, ఈవెన్ అంగన్వాడీ, ఆశా వర్కర్లు, స్కీమ్ వర్కర్స్, బిల్డింగ్ వర్కర్లు, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్, ఆర్టీసీ ఎంప్లాయీస్ కొంతమంది, అట్లాగే ఇతరత్ర ప్రభుత్వ సెక్టార్స్ లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, వీళ్ళే కాకుండా ఇప్పుడు మున్సిపల్, గ్రామ పంచాయతీ, ఇతరత్ర స్కీమ్ వర్కర్లు, వీళ్ళతో పాటు అనేక సెక్టార్స్ లో ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు మొత్తం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బంద్ పాటిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంపాక్ట్ ఉంది. ఏదో కార్మిక సంఘాలు పిలిపించినాయి కాబట్టి ఏదో సంవత్సరానికి రోజు సమ్మె అనేటువంటి ఇది ఫార్మల్ స్ట్రైక్, చిత్తశుద్ధి లేకుండా స్ట్రైక్ అనేటువంటిది కాదు. ఇక్కడ కార్మిక సంఘాలు చెప్తున్న విషయాల్ని వాళ్ళ కార్మిక వర్గం అర్థం చేసుకొని, ప్రభుత్వ విధానాలను అర్థం చేసుకొని, వాళ్ళు పోరాడకపోతే మనకు భవిష్యత్తు లేదని చెప్పేసి భావించి ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా సమ్మె జరుగుతా ఉంది. ఇది ఉన్నటువంటి వాస్తవం. రైట్ అండి. చూద్దాం. రాహుల్ గౌడ్ గారు, మీరు చెప్పండి, అంటే నిజంగా ఈ బంద్ ఆయన చెప్పినట్లుగా భూపాల్ గారు ఏదైతే చెప్పారో విజయవంతం అయింది అంటారా? అసలు నిజంగా ఇప్పుడు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ప్రైవేటీకరణ కావచ్చు, కార్మిక చట్టాలకు మార్పులు కావచ్చు, నిరుద్యోగం, ఇలా చాలా ఉన్నాయి కదా వీళ్ళ డిమాండ్స్. సో వీటికి సంబంధించి నిజంగా ఈ బంద్ వల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందంటారా? అంటే ముందుగా ప్యానల్ మీకు మేడం, పెద్దలకు అందరికి నమస్కారం. నమస్తే అండి. అంటే ఈ భారత్ బంద్ అనేది కూడా వాస్తవానికి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తలేదు. ఒక కార్మికుల గురించి, పేదవాడి గురించి ఒక్కసారి కూడా బీజేపీ పార్టీ ఎప్పుడు ఏ రోజు కూడా ఆలోచించలేదు అది. కానీ అన్నగారు చెప్పింది మాత్రం ఇందాక ఆ పాయింట్ కరెక్టే. అంటే భారత్ బంద్ అనేది చేయొచ్చు, కానీ ఇంకా ఈ 25 కోట్లే కాకుండా జనాలే 25 కోట్ల మంది ఈ రోజు స్ట్రైక్ చేయడం జరిగింది. ఆ 25 కోట్లే కాకుండా ఇంకా చాలా మంది కార్మికులు కూడా ఉన్నారు. పెద్ద ఎత్తున వేయాలి, ఇంకా చాలా పెద్ద ఎత్తున వేయాలి, ఇంకా ముందుకు పోవాలి. కేంద్ర ప్రభుత్వాన్ని మెడలోంచి మరి కార్మిక సంఘాలకి ఏమేమి కావాలో వాళ్ళ తగ్గట్టుకు వాళ్ళు వసూలు చేసుకోవాలి. ధనవంతుడు అయితేనే ఉంటాడు, కార్మికుడు ఒక పేద ఇంటోడు. పొట్ట కోసం ఒక 4 కష్టపడితే ఇంట్లో 4కి డొక్క మొత్తం రెండుతుంటది, కడుపు రెండుతుంది. కానీ పేదవాడు ఎంతసేపు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎన్నడూ గుర్తించదు.
అంటే వాళ్ళు ఎంతసేపు ఒక జిమ్మిక్ మాటలు చెప్పడం, అంటే మోడీ ఒకటి గారు రాహుల్ విదేశీ గౌడ్ గారు పర్యటనలో తిరగడమే కానీ రాహుల్ గౌడ్ గారు ఇప్పుడు బీజేపీ ఏమీ చేయట్లేదు అంటున్నారు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ గత చాలా సంవత్సరాలు పాలించింది కదా, అప్పుడు కార్మికులందరూ సుఖంగా ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవంటారా? అంటే మరింత ఘోరంగా లేదు. ఇంత ఈ రోజు 25 కోట్ల మంది వచ్చి స్ట్రైక్ చేసేంత రోజు మాత్రం మేము తెచ్చుకోలేము. ఓకే, వాస్తవం మేము చేసినాం. మేము కార్మికులు మా ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు కూడా మేము చేసినాం, తెలంగాణలో చేసినాము, భారతదేశంలో కూడా చేసినాము, మేము ఎక్కడైనా చేసినాం. కానీ మేము ఇంత వ్యతిరేకంగా తెచ్చుకోలేము. మేము ఈనాడు కాదు, ఎప్పుడైనా కార్మికులకు మద్దతుగానే ఉంటాం. కార్మికుల కోసం అండదండగానే మా ముఖ్యమంత్రి గారైనా మా రాహుల్ గాంధీ గారైనా పాదయాత్రలు అయినా కానీ కార్మికులు నెంట పెట్టుకుని తిరిగిండు. కానీ ఏనాడైనా ఒక రోజైనా మోడీ వాళ్ళని పట్టుకొని పేదల కోసం ఒక దగ్గర పోయి కార్మికుల కోసం ఎప్పుడైనా తిరిగిండా? అంటే కార్మికులను పట్టుకొని తిరగడం వేరు. అంటే వాళ్ళని తీసుకెళ్తున్నారు, మీరు ఏదైతే చేయాలనుకున్నారో ఆ రోజు తీసుకెళ్తున్నారు, బట్ వాళ్ళ పరిస్థితులు కావచ్చు లేదా వాళ్ళ సమస్యలు కావచ్చు, వాటికి పరిష్కారం ఎక్కడ దొరకట్లేదు. మేడం మీరు ఒకసారి చెప్పండి, సింగరేణి కార్మికులు చాలా మంది చనిపోయారు. కేంద్ర ప్రభుత్వానికి సోయి లేదా? రావాలని తెలియదా? రారు. ఎందుకు రారు అంటే వాళ్ళకి ఇవన్నీ కనిపించాయి కదా. మోడీ గారికి విదేశాలే కనబడుతుంటాయి, వేరే దేశాల కోసం. వేరే దేశాలకు పోయి ఏం చేస్తాడో మరి నాకు అర్థం కాదు. మరి ఈ రోజు కార్మికుల కోసం మరి రోడ్డు మీదకి వచ్చి ఎందుకో చెప్పి మాట్లాడకపోయిండు, ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎందుకో మాట్లాడాడు, ఎందుకు స్పందించలేడు? అంటే మీరు ఇప్పుడు ఈ బంద్కి మద్దతు ఇస్తారంటారు? 100% మద్దతు ఇస్తాం. మేము కార్మికుల కోసమే ఉంటది కదా మా పార్టీ. అయితే సరే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పక్కన పెడితే మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి మీరు వీళ్ళ బాగు కోసం కావచ్చు, ఇప్పుడు ఈ జాబ్స్ ఉన్నాయి, నిరుద్యోగం కావచ్చు, ప్రైవేటీకరణ, ఇలా చాలా ఉన్నాయి కదా. సో మీకు అంటే ఏవైతే మీ అందుబాటులో ఉన్నాయో వాటిని ఏం చేంజ్ చేయబోతున్నారు? అంటే మీకు కొన్ని ఉంటాయి కదా, కొన్ని వెసులుబాట్లు ఉంటాయి కదా, మరి వాటికి సంబంధించి ఏమైనా చేయబోతున్నారా? కార్మికుల కోసం కావచ్చు, నిరుద్యోగుల కోసం కావచ్చు. మా ముఖ్యమంత్రి గారు ఉద్యోగాల కోసం, యువకుల కోసం చాలా ముందుగా ఆలోచించి ముఖ్యమంత్రి గారు అయిన 6 నెలలనే వాళ్ళకు ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. కార్మికుల కోసం ఆటో డ్రైవర్లకైనా ఎవరికైనా ఉచిత ఫ్రీ బస్సు పెట్టారని చెప్పి చాలా మాకు నెగిటివ్ జరగవచ్చు, మీరు చూస్తున్నారు మీడియా. కానీ వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ వాళ్ళకి దెబ్బ పడదు అని చెప్పి వాళ్ళకు కూడా ఆటో డ్రైవర్లకు కానీ ఇతర కార్మికులకు కానీ ఎవరికైనా ముందందుగా అంచనా వేసి మా ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళి మరి వాళ్ళ సమస్యలు తీసుకొని మరి ఆ పాయింట్ తీసుకొని రాసుకొని ముఖ్యమంత్రి గారు చెప్పి వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి ఎంతో అంతో న్యాయం చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ. అది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏనాడు చేయలేదు మేడం. మీరు ఒకసారి చూడండి, ఏ నాయకుడు వచ్చిండు అసలు కార్మికుల దగ్గరికి వచ్చిందంటే చెప్పండి, మేము అందరం చూస్తాం. మేము కూడా అయితే మీరు రాష్ట్ర ప్రభుత్వం తరపున అడిగే బాధ్యత మీకు ఉంటుంది కదా కేంద్ర ప్రభుత్వాన్ని, మరి అదెందుకు? 100% ఉంటుంది. మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు కార్మికులకు మద్దతుగానే ఉంటాం అంటున్నాం. మేము కార్మికులకు వ్యతిరేకంగా కాదు కదా. వ్యతిరేకం అయితే మేము కూడా ధర్నా, మేము ఈ రోజు మేము కూడా ఇట్లా ఉండటోళ్ళమా? సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మేము ఈ రోజు ఇట్లున్నాం. మేము కార్మికులకు మేము ఎప్పుడైనా వెన్నుదండనే ఉంటాం. మేము గారైనా ఎవరైనా కార్మికుల కోసం ఎంత దూరం దాకానైనా పోరాటం చేస్తాం మా కాంగ్రెస్ పార్టీ. అంటే ఏంటి, అంటే అవేంటి కార్మికుల కోసం? అంటే వాళ్ళకి ఏం కావాలని ఇప్పుడు డిమాండ్స్ ఏంటి అసలు? మీరు చెప్తున్నారు కార్మికుల కోసం మార్పు కావాలి, వాళ్ళకి బాగుండాలి అంటే ఏం కావాలి వాళ్ళకి కావాల్సినవి ఏవి ఉన్నా, ఇప్పుడు ఒక కార్మికుడు ఉన్నాడు, వాళ్ళకి పెన్షన్లు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు అంట కేంద్ర ప్రభుత్వం. నాకు మొన్న ఒక మిత్రుడు కలిసే సింగరేణి దాంట్లో వేసాడు, వాళ్ళకి అసలు నెలకి చక్కగా జీతాలు కూడా పడట్లేవంట. అది కేంద్ర ప్రభుత్వం దారి నుంచి ఒక ఐడి కార్డు లెక్కిచ్చారంట. ఆ ఐడి కార్డు కూడా ఇంతవరకు అసలు దేనికో వీళ్ళు గట్టిగా పోయి అడిగితే మిమ్మల్ని జాబ్ నుంచి తీసేస్తామని చెప్పి అంటారంట. అది ఎంతవరకు అసలు అంటే ఒక కార్మికుడు అడగడానికి అర్హత లేదా? మేము ఒకటే సంపూర్ణ న్యాయం చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఏమైతే ఏ కోట్లు ఇచ్చిందో ఆ కోట్లను భర్తీ చేయమని చెప్పి ఈరోజు కార్మికులు 4 కోట్లని భర్తీ చేయాలని చెప్పి ఈరోజు రోడ్డు మీదకి రావడం జరిగింది. ఆ 4 కోట్లకు మేము మద్దతుగానే వలుగుతున్నాం, భర్తీ చేయాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ ద్వారా కూడా మేము అదే కోరుకుంటున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ సార్. ఉప్పల లక్ష్మణ్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ఇద్దరు మాట్లాడింది విన్నారు. అంటే కార్మికులు కష్టాల కోసం మేము, అంటే నిరుద్యోగులు అవ్వచ్చు, చాలా మార్పులు కావాలంటూ ధర్నా చేస్తున్నాము, బంద్లు చేస్తున్నామని ఆయన చెప్తున్నారు భూపాల్ గారు. అలాగే రాహుల్ గౌడ్ గారు ప్రభుత్వం తరపున కూడా మేము అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నాం, బట్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి లేదు, అది పట్టించుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వం అంటున్నారు. వీళ్ళ డిమాండ్స్ కూడా చెప్తున్నారు. మీరేమంటారు సార్? నిజంగా ప్రస్తుత పరిస్థితి చూస్తే భారత్ బంద్ కేవలం ఒక నామమాత్రం కోసమే జరుపుతున్నారా అనే మాట మనకి వినిపిస్తోంది. మీ ఒపీనియన్ ఏంటి? ఇంతగా మిత్రులు చెప్పినట్టు భారత్ బంద్ కాదు ఇవాళ, స్వచ్ఛందంగా ఒక బంద్, విధులను బహిష్కరించటం.
విధులను మరి బహిష్కరిస్తారు. అది జరిగిందంటారా స్వచ్ఛందంగా? అంటే కొంతమంది అంటే మాత్రమే. ఇప్పుడు ఇది విధులను బహిష్కరించడం అంటే అనేక సంస్థలు వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు పని చేయకుండా బయట వచ్చి కూర్చుంటారు. వాళ్ళ యొక్క డిమాండ్స్ గురించి నినాదాలు చేయడం ఇది జరుగుతుంది. ఉమ్, ఇంకా సమాచారం రావాలి. ఇప్పుడు కార్మికులందరూ పని చేయకుండా బయట వచ్చి కూర్చున్నారు అంటే యజమానులు ఏం చేయలేవు. ఖచ్చితంగా Okay, జరిగే yes. ఉంటుంది. సక్సెస్ కాకుండా ఏం ఉండదు. ఉమ్, కాకపోతే ఏంటంటే ఇక్కడ కార్మిక సంఘాలు కూడా అంటే మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఉమ్, కార్మిక సంఘాలు ఏర్పాటైన తర్వాత ఇవి రాజకీయ పార్టీలకు అనుబంధంగా మారిపోయటం వలన రాజకీయాలు జొప్పిస్తున్నారు. ఓకే. చూడండి, బీజేపీ కూడా బిఎంఎస్ అనేది ఒక సంస్థ ఉంది, కార్మిక సంస్థ. ఉమ్, కాంగ్రెస్ పార్టీకి ఉంది. మొదట లెఫ్ట్ పార్టీలకు ఉంది, తర్వాత కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు బీజేపీ కూడా ఉంది. ఈ కార్మిక సంఘాలు ఏంటంటే పార్టీలకి ఏ దానికి అనుబంధంగా ఉంటారో వాళ్ళ విధానాలకు అనుకూలంగా వీళ్ళు మాట్లాడతారు. ఓకే. ఓవరాల్ గా అందరి సంక్షేమం ఒకటే అనేటువంటిది అన్ని సంఘాలు కలిపి ఇవాళ ఉమ్, చెయ్యాలా అని చెప్పి పిలిపించారు, బైకట్ చేయాలా అని. ఎస్. కానీ బిఎంఎస్ చేయలేదు, ఉమ్, మిగతా సంఘాలు చేసేవి. ఉమ్, ఇప్పుడు అక్కడ ఒక ఫ్యాక్టరీలో సగం మంది బిఎంఎస్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు పని చేస్తుంటారు, వీళ్ళు బయట ఉంటారు. ఉమ్, అందువల్ల ఏంటంటే ఐక్యత అన్నది ఈ రాజకీయ పార్టీల వలన కార్మికుల ఐక్యత సాధించడం అంత సులభం కాదు. ఒకటి. రెండోది, ఉమ్, ఇప్పుడు కార్మికుల యొక్క సంక్షేమ విషయంలో ఏమొస్తుంది? ప్రధానంగా జీతాలు. ఉమ్, జీతాలు ఇవాళ పెరుగుతున్న ధరలకు అనుకూలంగా పెరుగుతున్నవే లేవా? ఓకే. మినిమం శాలరీ ఇస్తున్నారా లేదా? ఇవన్నీ తీసుకోవాలి. లేకపోతే ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటాయి కేంద్ర ప్రభుత్వాలు ఏమని, బిలో పావర్టీ లైన్ తగ్గిపోతూ వస్తున్నది, 18% ఉండదు, ఇవాళ 6.5% ఉంది అని చెప్తున్నారు. చెప్తే ఎవరు దేని బేస్ చేసుకుని? ఉమ్, ఇవాళ ఇంకా అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు లేదా? ఎక్కడో లేరు. ప్రభుత్వ సంస్థల్లోనే అవుట్ సోర్సింగ్ అని పెట్టి 10,000, 12,000, 13,000 జీతంతో బతకగలుగుతారా? ఉమ్, కనీస వేతనము 26,000 ఉండాలని చెప్తున్నప్పటికీ కూడా పట్టించుకోవడం లేదు. సరే, కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు కేంద్ర కార్మిక చట్టం వేరు, మళ్ళా రాష్ట్రాలకు వచ్చేసరికి రాష్ట్రాల చట్టాలు వేరు, ఎస్. వీళ్ళు అమలు చేసుకునే విధానాలు వేరు. ఉమ్, వీళ్ళు ఏం చేస్తున్నారు? రాను రాను రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద పెద్ద బడా ఫ్యాక్టరీలతో కొమ్మక్కైపోయి వాళ్ళ దగ్గర నుంచి చందాలు తీసుకొని కార్మిక చట్టాల్లో ఉన్నటువంటి వెసులుబాటులన్నీ తగ్గించుకుంటూ చట్టంలో మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. ఒక ఉదాహరణ చెప్తా. ఉమ్, ఇవాళ ఫ్యాక్టరీలో కార్మికులు పనిచేస్తున్నారు, అక్కడ ఏదైనా ఇబ్బందులు వచ్చాయి అంటే లోపల సరిగా సెక్యూరిటీ మెజర్ లేదు, లేకపోతే కనుక వసతులు లేవు, ఈ రకరకాల కారణాలు ఉంటాయి. ఉమ్, ఇంతకుముందు గతంలో ఈ కార్మిక అధికారులు, లేబర్ ఆఫీసర్స్ సడన్ ఇన్స్పెక్ట్ చేసుకునేటువంటి రైట్ ఉంది, సడన్ గా పోయి తనిఖీ చేసే రైట్ ఉండేది. ఓకే. అది తీసేశారు. ఉహు, ఓ. అతనికి రైటే లేదు. అతను లోపలికి పోవాలి అంటే ఉమ్, మేనేజ్మెంట్ పర్మిషన్ ఇవ్వాలి, ఉమ్, ఇస్తే ఇతను లోపలికి పోగలుగుతాడు. అసలు లోపలికి రానియరు, బయటకు వచ్చి మాట్లాడుతున్నామని బయటకు వచ్చి మాట్లాడతారు. ఓకే. సో అంటే మాట్లాడడానికి కూడా అవకాశం ఉండట్లేదు. ఈ రాష్ట్రాలు ఏం చేస్తున్నాయంటే బలహీనపరిచాయి కార్మిక చట్టాలని. నో డౌట్, అది ఒక పార్టీని నేను చెప్పడం లేదు, ఉమ్, అన్ని రాజకీయ పార్టీలకు దానికి బాధ్యత వహించాలి. అంటే సరే, ఇవాళ ఇంతకుముందు- కేంద్రము ఒక అడుగు ముందుకేసి కార్మిక సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ జీతాలు పెంచే విషయంలో కానీ, ప్రావిడెంట్ ఫండ్ కానీ, గ్రాట్యుటీ కానీ పెంచేటువంటి పరిణామాలు, ఉమ్, ఈ యొక్క చట్టాలు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక విధంగా కాకుండా కేంద్రం నుంచి ఒకే చట్టాన్ని అన్ని రాష్ట్రాలు మీరు అమలు చేయాలని ఈ యొక్క లేబర్ కోడ్ తీసుకొచ్చారు. ఓకే. ఎస్ ఈ అండి. లేబర్ కోడ్ తీసుకొచ్చినప్పుడు ఏమైంది? లేబర్ కోడ్ లో ప్రధానంగా సరే కార్మిక సంఘాలతో సంప్రదించి వాళ్ళకి అందులో న్యాయం జరుగుతుందా లేదా అని చెప్పి వాళ్ళ అభిప్రాయం మేరకు తీసుకొని చేయటం అనేది ఇది ప్రజాస్వామ్యం పద్ధతి. ఓకే. అలా కాకుండా వాళ్ళ అభిప్రాయాలకు భిన్నంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. రైట్ అండి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు అది మేలు జరుగుతుంటే కీడు జరుగుతుందని ఎవరు చెప్పగలుగుతారు? ఎస్ లక్ష్మణ్ గారు, చెప్పగలరు. మీరు చెప్పినట్లు ఇందాక అన్నారు, అంటే గతంలో నిజంగా లెఫ్ట్ కార్మిక సంఘాలకు ఏవైతే ఒక బలం ఉండేదో ప్రభుత్వ విషయంలో కావచ్చు, అన్ని పార్టీల విషయంలో ఒక బలం ఉండేది, ఇప్పుడు అది లేదు అంటున్నారు. అంటే నిజంగా కూడా బయట కూడా మనకు కనిపిస్తుంది. బలం ఎందుకు తగ్గిందంటారు?
ఇవే రాజకీయ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, సో అన్ని వాళ్ళు రాజకీయంగా వాళ్ళు అయిపోయేసరికి సంఘాలు నిజంగా పెట్టారు, ఎవరు BJP చిత్తశుద్ధితో వచ్చింది, వాళ్ళు పెట్టారు, ఈ చీలిపోతూ వస్తారు కదా. ఇప్పుడు సిద్ధాంత పరంగా నాకు సిద్ధాంతం ఉంటుంది నమ్ముతుంటాను, ఇంకొక ఆయన ఇంకో సిద్ధాంతం నమ్ముతుంటాడు. ఆ సిద్ధాంతానికి తగినట్టుగా కార్మిక సంఘాలు ఏర్పడినాయి అనుకో, అతను అందులోకి వెళ్ళిపోతాడు కదా. అందువలన ఇప్పుడు ఇక్కడ రాజకీయమే దేశవ్యాప్తంగా కనిపిస్తోంది కూడా తప్ప, అంటే ఒకప్పుడు మనకి రాజకీయం కనిపిస్తోంది తప్ప నిజంగా నిజాయితీగా చిత్తశుద్ధి ఎవరి దగ్గర కనిపించట్లేదు అంటున్నారు, అంతే కదా? అంతే కదా. Yes. కనిపిస్తే కనుక ఇవన్నీ ఎందుకు ఉంటాయి? ఇప్పుడు ఎందుకు కార్మికులు ఇవాళ బైకట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఇప్పుడు వాళ్ళతో ఏమైనా సంప్రదించారా? ఆ యొక్క లేబర్ కోడ్ లో ఏ మేరకు వారానికి 4 రోజులు పనిచేయమన్నారు, 3 రోజులు సెలవు. ఓకే, సరే, ఆరోగ్య రీత్యా కుటుంబాన్ని చూసుకోవడానికి మంచి చెడ్డకు అది ఉపయోగపడుతుంది. అయితే రోజు 12 గంటలు పనిచేయాలి. అది సాధ్యమవుతుంది ప్రాక్టికల్ గా? మామూలుగా ఇప్పుడు 8 గంటలు చేస్తారు, లేదు ఒక అర్ధ గంట అటు ఇటు 9 వరకు చేస్తారు, 9 గంటలు చేస్తారు. ఇప్పుడు 12 గంటలు అంటే మళ్ళీ ఒక అర్ధ గంట అటు ఇటు అంటే 13 గంటలు అవుతాయి. 13 గంటలు చేయగలుగుతారా అనేది కొన్ని చోట్ల సాధ్యం కావచ్చు, కొన్ని ఫ్యాక్టరీలలో. అన్ని చోట్ల అది సాధ్యం కాదు కదా. ఖచ్చితంగా. మరి అది కామన్ గా తీసుకోవాలా? మొత్తం కంట్రీ అంతా ఒకే విధానం అంటున్నారు ఇప్పుడు కేంద్రం అంటున్నారు. ఎస్ సార్, అవును, ఎస్, రైట్ అండి. భూపాల్ గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు అంటున్నారు అంటే వామపక్షాలకు ఇదివరకు లెఫ్ట్ కార్మిక సంఘాలకు ఉన్నంత ఏదైతే బలం ఉందో ఇప్పుడు లేదు అంటున్నారు, మీరు యాక్సెప్ట్ చేస్తారా? మేడం గారు, ఇప్పుడు సమస్య బలం బలహీనత అంటే బలం ఉంటేనే సాధించవచ్చు కదా. అంటే ఏదైనా సరే సాధించాలంటే మనకు కూడా కాస్త బలం ఉండాలి, అక్కడ సపోర్ట్ ఉండాలి కదా. మేడం, నేను చెప్పేది ఏంటంటే బలము బలహీనత, బలం లేదు బలహీన పడ్డాయనేటువంటి అంశానికి గీటురాయి ఏమిటి? గీటురాయి పోరాటాలు, ఉద్యమాలు. ఇప్పటికీ భారతదేశంలో కార్మికుల పక్షాన నిలబడి వాళ్ళ దైనందిన సమస్యలు కావచ్చు, ప్రభుత్వ విధానాల పట్ల కావచ్చు, గట్టిగా పోరాటాలు చేస్తున్నాయి, ఉద్యమాలు చేస్తున్నాయి, దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని కదిలిస్తున్నవి వామపక్ష భావాలు కలిగినటువంటి ట్రేడ్ యూనియన్స్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అది సిఐటి కావచ్చు, ఏఐటిసి కావచ్చు, ఇంకో సంఘం కావచ్చు. ఎందుకంటే కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు 30-40 కోట్ల మంది కార్మిక వర్గం ఈరోజు సమ్మెలోకి వచ్చారు. మిగిలిన సంఘాన్ని కోఆర్డినేషన్ చేయడంలో కూడా వామపక్షాల సంఘాల పాత్ర కూడా చాలా కీలకంగా పనిచేస్తా ఉంది. అది పబ్లిక్ సెక్టర్ కావచ్చు, అసంఘటిత రంగము కావచ్చు. అందుకే వామపక్షాల కార్మిక సంఘాలు బలహీనపడ్డాయి అనేటువంటిది కాదండి భూపాల్ గారు. అంటే మీరు సరే మీరు కాలేదు అంటున్నారు, బలహీన పడలేదు అంటున్నారు, బట్ కొన్ని కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించలేదు. ఇంతకు ముందు గతంలో చూసుకుంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు విద్యా సంఘాలు కావచ్చు లేదా ఉద్యోగ సంఘాలు కొన్ని రకాలు మాత్రమే, కొంతమంది మాత్రం బయటకు వచ్చారు, మిగతా వాళ్ళు ఎవరు సపోర్ట్ ఇవ్వట్లేదు కదా. గతంలో వ్యాపారస్తులు కూడా బంద్ ప్రకటించేవాళ్ళు, బంద్ ప్రకటిస్తే అన్ని మూసేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు లేదంటారా మద్దతు? మేడం, వాస్తవం ఏంటంటే ఇది కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి సమ్మె పోరాటం. దీనికి చాలా మంది బంద్ ఇక్కడ నిరుద్యోగం ఉంది, మరి నిరుద్యోగం ఉంది, ధరల పెరుగుదల, మీరు ప్రస్తావించిన అంశాల్లో నిరుద్యోగం ఉంది, ధరల పెరుగుదల ఉంది. మరి దానికి సంబంధించి ప్రతి పౌరుడికి కూడా ఇది అవసరమే కదా. సో ఖచ్చితంగా ధరల పెరుగుదల అంటే ప్రతి మానవుడికి అది అవసరమే. అది ఏది అనేది మన ఫీల్డ్ ఏదైనా పక్కన పెట్టేసేయచ్చు కదా. సో మరి వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు మద్దతు? ధరల పెరుగుదల సమస్య గానీ, నిరుద్యోగ సమస్య గానీ, ప్రజల సమస్యలు గానీ, రోజువారీ సమస్యలన్నీ కార్మిక సంఘాలు తమ డిమాండ్ గా పెట్టి కేంద్ర ప్రభుత్వం ముందు పరిష్కారం చేయాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి. దీనికి ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చినాయి, రాజకీయ పక్షాలు మద్దతు ఇచ్చినాయి కాబట్టి ఈ రోజు ప్రదర్శనలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చేశారు. అనేక రూపాయలు మద్దతు కూడా వాళ్ళు ఇచ్చిన పరిస్థితి కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. జస్ట్ బంద్ జరగలేదు కాబట్టి అంటే జనరల్ బంధుగా దీన్ని మనం చూడకూడదు. ప్రజా సమస్యల పట్ల ఈ రోజు కార్మిక సంఘాలు ఇచ్చిన కార్యక్రమానికి రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఈరోజు తోడుగా వచ్చేసి ఒక పెద్ద మహా ఉద్యమంగా కొనసాగుతుంది దేశంలో. ఒక పెద్ద 30-40 కోట్ల మంది పని చేసి రోడ్ల మీదకి రావడం అంటే చిన్న విషయం కూడా కాదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆరోపణలు దాన్ని పరిశీలించుకోకుండా ఒక రకంగా దీన్ని ఒత్తిడి చేయాలని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు కూడా చాలా చేశారు. దాంట్లో భాగమే బిఎంఎస్ వాళ్ళ యొక్క అనుబంధ సంఘం, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘం, బీజేపీకి అనుకూల సంఘం బిఎంఎస్ వాళ్ళు ఈ సమ్మె చేయొద్దు అని చెప్పేసి అనేక రకాల ప్రయత్నాలు, కుట్రలు, కుతంత్రాలు చేశారు. కానీ కార్మికులు తిరస్కరించారు. బిఎంఎస్ వెనకాల ఉన్న కార్మికులు కూడా ఈరోజు సమ్మెలో పాల్గొన్నారు. ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా చూసుకుంటే బీజేపీ ఎంత వద్దని చెప్పినా అందరూ సమ్మెలు జయప్రదం చేశారు. అది బ్యాంక్ ఎంప్లాయ్ చేశారు, ఇన్సూరెన్స్ రంగంలో జరిగారు, కోల్ ఇండియాలో సమ్మె జరిగింది, అలాగే పబ్లిక్ సెక్టార్స్ లో చేశారు, ప్రైవేట్ సెక్టార్ లో చేశారు. అనేక సెక్టార్స్ లో స్వచ్ఛంద కార్మిక వర్గ విధులు బహిష్కరించేసి ప్రదర్శనలో ర్యాలీలు 100,000 లక్షల మంది దేశవ్యాప్తంగా కలుగుతున్నటువంటి రాజకీయ పక్షాలు కూడా ఒక తాటి మీదకి వచ్చి ఇప్పుడు బీహార్ లో పాట్నాలో కూడా కాంగ్రెస్, రాహుల్ గాంధీ సహా వామపక్షాలు అందరు కలిసి రోడ్డు మీదకి వచ్చి ఈ యొక్క కార్మికుల సమ్మెకు మద్దతు ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. రైట్, అయితే సరే అండి, మద్దతు అయితే లభించింది. రైట్, వస్తున్న మద్దతు పట్ల మీరైతే హ్యాపీగా ఉన్నారని మీరు చెప్తున్నారు. రైట్, అయితే 17 డిమాండ్స్ పెట్టారు కదా గవర్నమెంట్ కి, ఏవైతే 17 డిమాండ్స్ ఇచ్చారో మరి వాటిలో ఏవి ముఖ్యంగా అంటే ముఖ్యమైన చెప్పాలంటే ఏం చెప్తారు?
ఇప్పుడు ఈ అన్ని డిమాండ్లన్నీ ముఖ్యమైనవి, కానీ తక్షణమే కేంద్ర చేయాల్సినవి. ప్రభుత్వము విత్డ్రా చేసుకోవాల్సింది లేబర్ కోడ్స్. 4 లేబర్ కోడ్లను విత్డ్రా చేసుకోవాలి, పాత చట్టాన్ని పునరుద్ధరణ చేయాలి. అది ఇప్పుడు అప్రజాస్వామికంగా కరోనా కాలంలో ఎవరితో చర్చించకుండా మాట్లాడకుండా మొత్తం అందరం ఇళ్లలో ఉన్న టైంలో పార్లమెంట్ లో బిల్లు పెట్టేసి మెజారిటీ ఉందని చెప్పేసి ఆ రకంగా బలవంతంగా ఆమోదం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు వరకు 4 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నా దాని గురించి చర్చ కూడా లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఓకే. 4 లేబర్ కోడ్లను విత్డ్రా చేసుకోవడమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించే కార్యక్రమాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి. ఇవి ఈ దేశానికి అన్నం పెడుతున్నది ఎంతో కొంత రైతాంగం, వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఈ దేశానికి సరుకులు అమ్మిస్తున్నది, ఆర్థికంగా ఆదుకుంటుంది ప్రభుత్వ రంగ సంస్థలు. ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్లు పైగా డివిడెండ్ కేంద్ర ప్రభుత్వానికి కడుతుంది. మన సింగరేణి చూసుకుంటే కొన్ని వేల కోట్లు ఇస్తుంది, రాష్ట్రానికి ఇస్తుంది, సెంట్రల్ కి ఇస్తుంది. ఇట్లా ప్రభుత్వ రంగ సంస్థలు బంగారు బాతుగుడ్లు పెట్టేటువంటి వీటిని చంపుకునే కార్యక్రమం అంబానీకి, అదానికి అప్పగించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకోవాలి, రైతాంగానికి గిట్టుబాటు ధర ఉండాలి, కార్మికులకు కనీస వేతనం ఉండాలి, 8 గంటల పని దినం ఉండాలి. ఇవి లేకుండా ఇంకేమి చేసినా ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ డిమాండ్ పరిష్కారం కోసము కార్మిక వర్గం ఒక రాజకీయ పోరాటం ఒక రకంగా చేస్తున్నారని చెప్పేసి మనం భావించాలి. రైట్. అయితే ఫైనల్ గా భూపాల్ గారు చెప్పండి, ఫైనల్ గా మరి ఈ రోజు ఏదైతే బంద్ నిర్వహించారో వాటి తర్వాత మరి మీరు ఏం చేయబోతున్నారు? ఫైనల్ గా చెప్పండి. ఈ రోజు సమ్మె, ప్రధానంగా కార్మిక సమ్మె అనేటువంటిది బాగా జయప్రదమైంది. మొత్తం తెలంగాణ కార్మిక వర్గానికి, అన్ని తరగతుల కార్మిక వర్గానికి ప్రత్యేకంగా మేము కార్మిక సంఘాల తరఫున వాళ్ళకు అభినందనలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రైట్. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆలోచన చేసుకొని వెనక్కి తీసుకుంటే, ఇది విధానాలు మార్చుకుంటే ఉపయోగం ఉంటుంది. లేని పక్షంలో ఇది మరింత పోరాటం ఉధృతం అవుతుంది. ఒక రోజు సమ్మె కాదు, ఇంకా రోజుల తరబడి సమ్మెలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. చివరికి శ్రీలంక మాదిరిగా కార్మిక వర్గం తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని మార్చాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అనేటువంటిది కూడా ఈరోజు కార్మిక వర్గం కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉంది. ఓకే, రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ భూపాల్ గారు, రాహుల్ గౌడ్ గారు, అలాగే ఉప లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ స్పెషల్ డిబేట్ అండి. రైట్, ఇది వంటి స్పెషల్ డిబేట్ అంటే బంద్ వల్ల ఉపయోగాలు ఏంటంటే గతంలో ఉన్నంత ప్రభావం లేదేమో అంటే కాదు అని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. బట్ కార్మికులు అందరూ ఏకమై కలిసి వచ్చారంటున్నారు. చూద్దాం మరి నిజంగా ఈ బంద్ తర్వాత కావచ్చు, లేదా వీళ్ళ డిమాండ్స్ 17 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గవర్నమెంట్ మరి ఏ రకంగా తీసుకుంటుందో, కేంద్ర ప్రభుత్వం దీని గురించి ఏమైనా మాట్లాడుతుందో, ఏమైనా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయనేది అయితే వెయిట్ చేద్దాం. రైట్గా ఇది వాటి మన